క్లియోపాత్ర ఒకప్పుడు ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహారాణి, మహా అందగత్తె. ఇప్పటికీ ఈమె గురించి మాట్లాడుకుంటున్నామంటే అప్పట్లో ఆమె చేసిన ఘనకార్యాలు అలాంటివి. ఆమె ఎందులోనూ తక్కువ కాదు. పొరపాటున ఆడమనిషిగా పుట్టింది గాని, మగవాడికి పుట్టి ఉంటే మాత్రం ఈమె జీవితం మరోలా ఉండేది. ఏ మగవాడు కూడా ఈమె కిందకి సాటి రాడు. ఈమెను అపూర్వ సౌందర్య రాశిగా చాలామంది చరిత్రకారులు అభివర్ణించారు. క్రీస్తు పూర్వం కాలంలో ఈజిప్ట్ 7వ మహారాణిగా ఒక వెలుగు వెలిగింది. క్లియోపాత్రకు చాలా పెద్ద కళ్ళు ఉండేవి. ఈమె కనులు విశాలంగా కనిపించడానికి అప్పట్లోనే కృత్రిమమైన కనురెప్పలు అతికించుకున్నదంట. ఈమె ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకునేది. వాటిని ఈమె నగ్నంగా ఉంటే ఆమె దగ్గర ఉండే చెలికత్తెలు ఒళ్ళంతా పూసేవారంట. సుగంధ ద్రవ్యాలను క్రియేట్ చేయడానికి ప్రత్యేకంగా ఒక ప్రయోగశాలను క్రియేట్ చేసింది. అందులో వేల సంఖ్యలో పనివాళ్ళు రేయింబవళ్ళు శ్రమించేవారు. ఇక ఆమె పెదాలకు లిప్స్టిక్ యూజ్ చేస్తూ ఉండేది. కానీ అప్పుడు ఆమె పెదాలు అందంగా కనిపించేందుకు చాలా శ్రద్ధ తీసుకునేది. ఐరన్ ఆక్సైడ్, మట్టి, సముద్రపు పాచి, ఇతర పదార్థాలను ఉపయోగించి పెదాలకు ఎరుపు రంగును సృష్టించేవారు. క్లియోపాత్ర పెదాలను చూస్తే ఎంతటి మగాడైనా ఆమె అందానికి ముగ్ధుడు కావాల్సిందే. అలాగే క్లియోపాత్ర వేసుకునే దుస్తులు కూడా ఎదుటివారిని రెచ్చగొట్టేలా ఉండేవి. అందం, అధికారం, ఐశ్వర్యం, మేధస్సు మొత్తం క్లియోపాత్రలో కనిపించేవి. ఆ అందానికి ఏ మగాడైనా దాసోహం కావాల్సిందే. ఇక ఆమె శృంగారం గురించి మాట్లాడితే, రాజులు ఏ విధంగా అయితే సుఖాలను అనుభవించేవారో, క్లియోపాత్ర కూడా అన్ని రకాల సుఖాలను అనుభవించాలనుకునేది. తన కంటికి నచ్చిన మగాడితో సుఖంగా అనుభవించాలనుకునేది. క్లియోపాత్ర ఒక శృంగార బానిస. ఆమెకు ఆ కోరికలు చాలా ఎక్కువగా ఉండేవి. క్లియోపాత్ర శృంగార జీవితం గురించి ఇంకా చెప్పాలంటే, క్లియోపాత్ర ఎంతోమంది మగాళ్ళను కూడా తన తెలివితో, అందంతో, కుట్రలతో, పన్నాగాలతో తన కోట మీద ఈగ కూడా వాలకుండా చేసింది. క్లియోపాత్రకు శృంగారం అంటే మహా పిచ్చి. ఒకేసారి 10 మందితో కూడా ఆమె సరసాలు ఆడేదంట. అయితే అవన్నీ కూడా రాజ్య సంరక్షణలో భాగంగానే చేసేది. మార్క్ యాంథోనీ, క్లియోపాత్రల బంధం అప్పట్లో రికార్డ్. వీరిద్దరూ ఎంతో సరదాగా గడిపేవారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారు. అలాగే ప్రాక్టికల్ జోకులు వేయడం అంటే ఇద్దరికీ ఇష్టమే. ఇద్దరికీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువగా ఉండేది. వీరిద్దరూ ఫ్రీ టైంలో ఎక్కువగా సెక్స్‌లో ఎంజాయ్ చేసేవారు. ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పేదంట క్లియోపాత్ర. క్లియోపాత్ర జీవితం గురించి మరిన్ని విషయాలు నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.